హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి అండి. ఉప్పును నిమ్మకాయ వేసి కడిగి పక్కకు పెట్టుకోవాలండి. అల్లం పేస్టు, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిగడ్డలు 2, టమాటా 3, పచ్చిమిర్చి 2, కారం కొద్దిగా, ఆయిల్ కొద్దిగా అండి. ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం పేస్ట్ ముందుగా వేసి మంచిగా వేగనిద్దామండి. అది పచ్చి వాసన పోయేంత వరకు వేగాల. పెద్ద స్పూను అల్లం పేస్ట్ వేసానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఈ విధంగా అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. 2 పచ్చిమిర్చి సగానికి కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా అడుగంటకుండా కలుపుకోండి. ఇప్పుడు కాల్చి పెట్టుకున్న పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అండి, కాల్చి పేస్ట్ చేశానండి. ఉల్లిపాయ ఈ విధంగా వేసి వేగనిద్దామండి. బాగా వేగాలండి, గోల్డెన్ కలర్ రావాలి. వస్తేనే అప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. ఈ విధంగా సాల్ట్ వేసి మంచిగా ఈ విధంగా మంచిగా పైకి కిందకి ఈ విధంగా కలుపుకోవాలండి. మంచి గోల్డ్ కలర్ రావాలండి. ఈ విధంగా కలుపుకుందామండి. చూసారండి ఏ విధంగా వచ్చింది. కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు 1 స్పూన్ వేసానండి. కొద్దిగా వేసి పసుపు కలుపుకుందామండి. కొత్తిమీర కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఈ విధంగా కలుపుకుందామండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. నాటుకోడి ఈ విధంగా నాటుకోడి కారం కొద్దిగా వేద్దామండి. 1 పెద్ద స్పూన్ వేసాను. మీ రుచికి తగినంత వేసుకోండి. మా పాప తినదు కాబట్టి నేను 1 స్పూనే వేసాను, పెద్ద స్పూను. మీ రుచికి తగినంత మీరు వేసుకోండి కారం. ఈ విధంగా వేసి పచ్చి వాసన కారం స్మెల్ పోయేంత వరకు అడుగంటకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలపండి మొత్తం. కొద్దిగా మళ్ళీ ఇప్పుడు చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అందులో వేసేసుకుందామండి. ఈ విధంగా వేసి పైకి కింది కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోండి. ఈ చికెన్ని నేను సాల్ట్ను నిమ్మకాయ వేసి కడిగిందండి. ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకున్నది అనమాట ఇది. ఈ విధంగా పైకి కిందికి మంచిగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో 10 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇది చాలా టైం పడుతుందండి. నాటుకోడి కాబట్టి చాలా గట్టిగా ఉంటుందండి దీని మటను. కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసానండి. మీ రుచికి తగినంత వేసుకోండి సాల్టు. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుందాం. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా, 2 గ్లాసులు వాటర్ పోసానండి నేను. 2 గ్లాసులు పడుతుంది. ఎందుకంటే అది ఉడకాలి కదండి. ½ an hour పడుతుందండి ఇది ఉడకాలంటే. కాబట్టి నేను 2 గ్లాసులు వాటర్ పోసాను. పైకి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి ఉడికిన తర్వాత. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలపండి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందామండి. నేను టమాటా పేస్ట్ వేసాను. తర్వాత కలుపుకుందామండి. కొబ్బరి 1 స్పూను, గసగసాలు 1 స్పూను పేస్ట్ పౌడర్ అండి వేసాను. కొబ్బరి గసాల పౌడరు, గరం మసాలా అండి. గరం మసాలా కొద్దిగా వేసాను. చికెన్ మసాలా అండి. ఇది కలుపుకుందామండి. అంతా బాగా కలుపుకోవాలి. చాలా మంచి స్మెల్ బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా కలుపుకుందామండి. ఈ విధంగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా సగం నిమ్మకాయ ఈ విధంగా పిండుకోవాలి. ఇది ఆప్షన్ అండి. మీకు నచ్చితే పిండుకోండి, లేకపోతే లేదు. నేనైతే పిండాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి.